సాన్ డియాగోలోని క్లేర్మాంట్ ప్రాంతంలో ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ సాన్ డియాగోలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు పెద్దలు మరణించారు. అల్ రషీద్ స్కూల్ కూడా ఉన్న ఈ కేంద్రానికి చట్ట అమలు అధికారులు ఉదయం సుమారు 11:40 గంటలకు చేరుకున్నారు. పోలీసులు సముదాయాన్ని పూర్తిగా తనిఖీ చేసి ముగ్గురు పురుషులు హతమైనట్లు నిర్ధారించారు. వారిలో ఒకరు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న వ్యక్తి అని తెలిపారు. 17 మరియు 18 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అనుమానిత దుండగులు తర్వాత కొన్ని బ్లాకుల దూరంలో ఉన్న ఒక వాహనంలో మృతదేహాలుగా కనుగొనబడ్డారు. అధికారుల ప్రకారం కనీసం ఒక అనుమానితుడు స్వయంగా తుపాకీతో కాల్చుకుని మరణించినట్లు కనిపిస్తోంది. తమ మరణాలకు ముందు దుండగులు ఒక ల్యాండ్స్కేపర్పై కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. బాధితులు లేదా అనుమానితులలో ఎవరి పేర్లను ఇప్పటివరకు ప్రజలకు వెల్లడించలేదు. ఇస్లామిక్ సెంటర్ ఇమాం మాట్లాడుతూ, విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, ఆ రోజు మిగతా సమయం కేంద్రాన్ని మూసివేస్తామని తెలిపారు. జాగ్రత్త చర్యగా సాన్ డియాగో యూనిఫైడ్ జిల్లాలోని 5 పాఠశాలలను లాక్డౌన్లో ఉంచారు. తరువాత ఆ లాక్డౌన్లను ఎత్తివేశారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రుల పునఃకలయిక కోసం సాన్ డియాగో క్లేర్మాంట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాన్ డియాగో పోలీసులు ఈ కాల్పులను వేరే ఆధారాలు లభించే వరకు ద్వేషపూరిత నేరంగా పరిశీలిస్తున్నారు. మేయర్ టాడ్ గ్లోరియా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ద్వేషానికి సాన్ డియాగో నగరంలో స్థానం లేదు అని అన్నారు. గవర్నర్ గావిన్ న్యూసమ్కు ఈ ఘటనపై సమాచారం అందించబడింది మరియు గవర్నర్ కార్యాలయానికి చెందిన అత్యవసర సేవల విభాగం స్థానిక చట్ట అమలు సంస్థలతో సమన్వయం చేస్తోందని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్కు కూడా సమాచారం అందించబడినట్లు FBI పేర్కొంది. క్లేర్మాంట్లోని ఇస్లామిక్ సెంటర్ సముదాయం ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. వారి వెబ్సైట్ ప్రకారం అక్కడ ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహించబడతాయి మరియు ముస్లిం కాని సమాజాల కోసం ఇతర మసీదులతో కలిసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాల్బో అవెన్యూ మరియు ఇంటర్స్టేట్ 805కి వెళ్లే మరియు వచ్చే ర్యాంపులతో సహా కేంద్రం చుట్టుపక్కల ఉన్న వీధులు ఇంకా కొన్ని గంటల పాటు మూసివేయబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా FBI